తీసుకున్నారు సార్. సార్ బ్రీఫ్గా చెప్తాను, ఆల్రెడీ చెప్తాను. అవును అవును, ఈ జిల్లాకు మనకి 2,70,000 మెట్రిక్ టన్నులకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. 2,70,000లో ఇప్పుడు దాకా మనం 2,51 మెట్రిక్ టన్నులు పర్చేస్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకెక్కడన్నా మనకు అప్లాండ్లో కానీ ఇంకెక్కడన్నా ఏ రైతు దగ్గర నిల్వ ఉండిందంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మనం వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనం టోటల్గా 2,50,51 మెట్రిక్ టన్నులో 20,416 మంది రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క వాల్యూ 579 కోట్లు. 579 కోట్లు, 502 కోట్లు ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది. 72 కోట్లు కూడా బహుశా ఈరోజు కొంత జరుగుతుంది, లేకుంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ సోమవారం మంగళవారంలో కూడా వితిన్ 48 అవర్స్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 48 అవర్స్లో పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూగా మనం సీజన్ ఖరీఫ్ కాడ నుంచి కూడా మొదలెట్టాం. రబీలో కూడా అలా విధంగా సక్సెస్గా కంప్లీట్ చేసాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రబీని సకాలంలో ఈవెన్ వర్షాలు కానీ అకాల వర్షాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ రైతులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళకి పట్టలు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో ఉండి గోతాలు సరిచేయటం కానివ్వండి, మిల్లులకి తరలించేలే దాంట్లో కానివ్వండి, మిల్లుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కూడా మనకి సకాలంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా దించుకొని నూక వచ్చిందని కొన్ని దగ్గరలో వచ్చినప్పటికి కూడా వాళ్ళతో మాట్లాడించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సిఎస్డిటీలు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎంఏ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సిఎస్డిటీలు కానీ అందరూ కూడా చక్కగా పనిచేసి మనకి ధాన్యం కొనుగోలుని మాత్రం ఇంత విజయవంతంగా ఈ జిల్లాలో పూర్తి చేయడం జరిగిందండి. దీనికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, అధికారులకు కానీ అందరికి కూడా. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలండి. ఇక నెక్స్ట్ రైస్ కార్డ్స్ సంబంధించి చూస్తే రైస్ కార్డ్స్లో మనకి ఇప్పుడు దాకా 7 సర్వీసులు అనేది ప్రభుత్వం తీసుకొని అందరికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో న్యూ రైస్ కార్డ్ ఒకటి, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఒకటి, అడిషన్ అంటే చేర్చడం ఎవరన్నా మెంబర్ అడిషన్ అనేది ఒకటి, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్లో ఏమన్నా ఇంతకుముందు రాంగ్గానే అయి ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవటం కానీ, అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఏమన్నా మార్పు చేయాలన్నా, రిలేషన్షిప్ ఏమన్నా మార్పు చేయాలన్నా, ఏజ్లో ఏమన్నా మార్పు చేయాలన్నా అటువంటి చర్యలకు కూడా చేంజెస్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు చేయటం జరిగింది. డెలిషన్ ఇంతకుముందు అయితే డెలిషన్ ఎవరైతే చనిపోయారో ఆ కార్డులో నుంచి తీయడం జరిగింది, డెలిషన్ మాత్రమే. దాని తర్వాత ఇప్పుడు మైగ్రేషన్ అనే దానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ అదర్ స్టేట్కి కానీ అదర్ కంట్రీకి కానీ వెళ్ళిపోయి ఉంటే ఆ మైగ్రేషన్ ద్వారా అతన్ని కూడా డెలిషన్ చేసేదానికి కల్పించారు. నెక్స్ట్ మనకి సరెండర్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఏమైనా కార్డు కానీ ఉండిందంటే దాన్ని వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి అది లేకుండా ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో 1,44,000కి మించి కానీ ఆదాయం ఉంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైస్ కార్డు. అదేవిధంగా గ్రామాల్లో అయితే 1,20,000, 10,000 నెలకి మించి ఉండకూడదు అనమాట గ్రామాల్లో. అదేవిధంగా మన దీంట్లో అర్బన్లో అయితే 1,44,000 చెప్పడం జరిగింది. దాన్ని మించి ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ మోర్ దాన్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరైనా ఉంటే 4 వీలర్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారండి. ఇది రైస్ కార్డ్ సర్వీసెస్. కాకపోతే ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకు కొంచెం ఇనిషియల్గా సర్వర్ ప్రాబ్లం అనేది కొంచెం వచ్చింది. అది హెడ్ ఆఫీస్ కమిషనర్కి కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేసేసి కొంచెం తొందరగా సర్వర్ని కొంచెం యాక్టివేట్ చేసి ఇబ్బంది లేకుండా చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది. దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ సచివాలయంలో ఉండే సెక్రటేరియట్స్ కూడా వాళ్ళకు కూడా తహసీల్దార్ ద్వారా ఎంపీడీస్ ద్వారా అదేవిధంగా అక్కడ వాళ్ళకు కూడా కొంచెం బాధ్యతగా ఉండి ఎవరైతే సర్వీస్ వస్తున్నారో వాళ్ళందరికి కూడా ఈ కార్డుల విషయంలో దగ్గరుండి మంచిగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై చేసి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇన్ టైంలో చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ కొంచెం లేట్ టైం అయినా కూడా కొంచెం సర్వర్ వచ్చే టైంలో వాళ్ళని ఉండి కంప్లీట్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారి ఉద్దేశం మేడం డైరెక్షన్స్తోనే అందరికీ ధాన్యం కొనుగోలు కానివ్వండి, ఈ రైస్ సర్వీస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా టీసీ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 3వ విషయానికి వస్తే రేపు జూన్ 1వ తారీఖు నుంచి మనం
ఇంతకుముందు మనం ఎండియూస్ ద్వారా ఇచ్చేవాళ్ళమే. ఇప్పుడు అది ఎండియూస్ నుంచి ప్రభుత్వం వాళ్ళంతా క్యాన్సిల్ చేశారు కాబట్టి ఓన్లీ ఎఫ్ఈ షాప్ ద్వారానే ప్రజలందరూ తీసుకోవాలా అనే ఉద్దేశంతో రేపు 1వ తారీఖు నుంచి వాళ్ళ యొక్క సరుకులన్నీ కూడా ప్రతి ఒక్కరూ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా సరుకులు యథావిధిగా ఇంతకుముందు ఎలా ఇస్తున్నామో ఆ విధంగా వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి మనకి ఇక్కడ ఎఫ్ఈ షాపుల్లోనే తీసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ అబో 65 ఇయర్స్ వాళ్ళు రాలేని వాళ్ళు కానీ లేక ఏమన్నా కొంచెం డిజేబుల్డ్ అంగవైకల్యం వాళ్ళు రాలేక ఏమన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి డీలరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు కంట్రోల్ రూమ్, సివిల్ సప్లైస్ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ రూమ్ నంబర్కి చెప్పి మీరు ఏ ఒక్క ఈ సర్వీస్ రైస్ కార్డులు కానీ కొనుగోలు కేంద్రంలో కానీ ఈ ఎఫ్ఈ షాప్లో విషయంలో కానీ మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా అడిగి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎవరు కూడా దీంట్లో అధైర్యపడవద్దు. ఏ కొనుగోలు విషయంలో రైతులు కానివ్వండి, అదేవిధంగా కన్జ్యూమర్స్ విషయంలో ఈ రైస్ కార్డ్స్ విషయంలో కన్జ్యూమర్స్ కానివ్వండి, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. మీరు ఇది ఎప్పుడో క్లోజ్ చేసేస్తారనే భయం అంతా ఏం పెట్టుకోవద్దండి. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండే ప్రక్రియ. ఇది మీరు ఇచ్చిన తర్వాత సర్వీస్ కూడా వాళ్ళకి ప్రతిదానికి కూడా టైం లైన్ ఇవ్వడం జరిగింది. ఈ స్ప్లిట్టింగ్కి వీటికంతా 21 రోజు అని, చేంజ్ ఆఫ్ అడ్రస్కి 7 రోజులు అనేది ప్రతి ఒక జిఎస్డబ్ల్యూసీలో వాళ్ళకి అందుబాటులో పెట్టి వాళ్ళకి పోస్టర్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అక్కడి నుంచే మీరు మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మీకు సర్వీసు అనేది పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని సర్వీసెస్ అంతా కూడా స్ట్రిక్ట్గా చేయటం కూడా జరిగింది.